వచ్చే లోపల ఏ వార్డులో ఎవరున్నారు ఏ వార్డులో ఎవరున్నారు అనేది అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇంతకుముందు ఉన్న సిస్టమ్ ప్రకారం మనం వెరిఫై చేసుకుందాం. పాత వార్డుల ప్రకారం వెరిఫై చేసుకుంటే మన కొంతమందికి అర్థం కాదు కదా, ఆ వార్డులోకి ఈ వార్డు గురించి తెలియదు కాబట్టి, ఈ ఏరియా గురించి తెలియదు కాబట్టి మనం కోఆపరేట్ చేయగలుగుతాం. అట్లా ఏ వార్డులో ఆ వార్డులో పాత వార్డుల ప్రకారం ఏవైతే ఉన్నాయో అందరూ ఎవరైతే అంతకుముందు కౌన్సిలర్లు నిలబడ్డారో, కౌన్సిలర్లు గెలిచినారో, మరి ఆశా వాళ్ళు ఉన్నారో అందరూ కలిసి అందరూ కూడా ఎవరికి వారు అవన్నీ కరెక్ట్గా వెరిఫై చేసుకొని మరి ఎక్కడ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ప్రతి ఓటు అడిగే ప్రయత్నం చేయాలి. ఇంకోటి మన దగ్గర వలస ఓటర్లు కూడా బాగుంటారు కాబట్టి సాధారణంగా పట్టణాల వలస ఓటర్ల గురించి కేర్ చేయరు. మనం పట్టించుకొని వలస ఓటర్లు కూడా తీసుకొని వస్తే ఖచ్చితంగా మనకు విజయం ఇంకా సులభమవుతుందని చెప్పేసి నేను ఆలోచన చేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా కష్టపడి పనిచేసి మరి మీరు ప్రతి ఒక్క కౌన్సిలర్ ఏదైతే రిజర్వేషన్ వచ్చిన తర్వాత మనం డిసైడ్ చేస్తాం. మనకు పెద్ద మనిషి ఉన్నాడు, నేనేమైనా అన్యాయం చేస్తా అది ఇదని అనుకుంటే అట్లేముండదు. మనకు ఇన్ఛార్జ్గా వచ్చాడు, తను అన్నీ ఆలోచన చేసి అన్నీ వెరిఫై చేసుకొని తన ముందర అందరూ పెడదాం, ఇంతమంది వచ్చిందని చెప్పేసి పెడతాం. ఒక్కో వాడికి తను వెరిఫై చేస్తాడు, తను కూడా సర్వే రిపోర్ట్ తెప్పించుకుంటాడు. వెరిఫై చేసి మనకు గెలిచే అభ్యర్థికే టికెట్ డిక్లేర్ చేస్తారు, ఆయన చేతుల మీదుగానే ఇస్తాం. అప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా కష్టపడి పనిచేయాలి. ఎందుకంటే భూపాల్ రెడ్డి ఓడిపోతే మీరు అందరూ ఓడిపోయారు, నీ చైర్మన్ ఓడిపోతే కూడా మీరు అందరూ ఓడిపోతారు. కాబట్టి అందరు చైర్మన్లు కూడా అందరు డైరెక్టర్లు కూడా కౌన్సిలర్లు కూడా గెలిస్తేనే చైర్మన్ గెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా కష్టపడి పనిచేయాలి, ఐకమత్యంతో పనిచేయాలి, విభేదాలు పక్కన పెట్టాలి. ఎవరన్నా ఆశవాళ్ళు ఉంటే ఈడ కాకపోతే మళ్ళీ కవర్ చేసుకుంటాం. 2 ఏళ్ళు అయినాక మన గవర్నమెంటే వస్తుంది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని నామినేషన్ పోస్టులు అవి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా మనకు చైర్మన్ మనది వస్తే 4 కోఆప్షన్లు కూడా వస్తాయి. ఇంతకుముందు చైర్మన్ మనది వస్తే 4 కోఆప్షన్లు కూడా ఇచ్చుకోగలుగుతాం. ఇప్పుడు ఆ రకంగా ఎవరికన్నా దీంట్లో కౌన్సిలర్లు అవకాశం రాకపోతే కోఆప్షన్ ఇచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఒకరికొకరు సహకరించుకొని ఎవరికి టికెట్ వస్తే ఎవరికి బీఫామ్ వస్తే వారికి అందరూ కూడా కష్టపడి పనిచేసి గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. అవసరం లేదా మనకే ఉంది చెప్పుకోవడానికి, మేము ఇది చేసామని. కాంగ్రెస్కు చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు. ఈరోజు సీసీ రోడ్ల మీద మట్టి పోస్తున్నారు, మెయిన్ రోడ్ మీద మట్టి పోస్తున్నారు. ఎక్కడ పోయినా కూడా కొత్తగా రోడ్లు లేకుండా మట్టి వస్తున్నారు. మనం శాంక్షన్ చేసిన రోడ్లన్నీ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా శాంక్షన్ చేసి వేసిన రోడ్ల మీద డబుల్ వేస్తుంది. కానీ కొత్తగా వాళ్ళు ఒక రోడ్ కూడా మంజూరు చేయలేదు. మనం మంజూరు చేసిన రోడ్లే ఈ మధ్యన అది కూడా ఎలక్షన్ ఉందని చెప్పేసి మొన్న కొద్దిగా స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి ఇన్ని అంశాలు మనకు ఉన్నాయి చెప్పుకోవడానికి. మనము షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మస్జిద్ డెవలప్మెంట్ చేసుడు కానీ, టెంపుల్ ల్యాండ్స్ తీసుకొని వాపసు తీసుకొని రామ మందిర్ టెంపుల్ ల్యాండ్ వాపసు తీసుకొని రామ మందిర్ మనం మేలు చేసినాం మీ అందరి సహకారంతో. అదే మాదిరిగా కాశీనాథ్ మందిర్ అక్కడ చెత్త పడేస్తుంది, అది తీసుకొని అక్కడ మంచిగా ఈరోజు మంచి షాపింగ్ కాంప్లెక్స్ తయారు చేసినాం. ఈ రకంగా అభివృద్ధి మొత్తం చేసింది మనమే, కాంగ్రెస్ చేసింది ఏం లేదు. వాళ్ళు ఒక్క ట్రాక్టర్ పెడితే అన్ని ఏళ్ళలో ఒక ట్రాక్టర్ పెడితే మనం ఇంకెన్ని ట్రాక్టర్లు తెచ్చాం? మళ్ళీ 3 ట్రాక్టర్లు పెట్టించాం. ఇంకా 3 ట్రాక్టర్లు, 2 ట్యాంకర్లు, 14 ఆటోలు, 12 ఆటోలు తీసుకొచ్చి చెత్త తీసే కొరకు ఏర్పాటు చేసినాం. ఒకటి జేసీబీ తీసుకొచ్చినాము, ఒక స్వీపింగ్ మిషన్ తీసుకొచ్చినాం, దాన్ని తీసి చెత్త కూడా పడేసాం. ఇప్పుడు దానికి వాడతాను లేదా స్వీపింగ్ చేయడం చేత వాగింగ్ మిషన్ తీసుకొచ్చినాం. ఇట్లా రకరకాలుగా ఏం లేవో అన్నీ చేసి పెట్టి మోరీ తీసే మిషన్ కూడా తీసుకొచ్చినాం, అన్నీ తీసుకొచ్చినాం. వాళ్ళు ఇప్పుడు అవింటిని వాడడానికి కూడా శాతం అయితే లేదు, నీళ్ళు ఇవ్వడానికి శాతం అయితే లేదు. కాబట్టి మనం ఇంటింటికి తిరిగి గల్లీ గల్లీకి తిరిగి ఇవన్నీ కూడా చెప్పాలి. అట్లనే సంక్షేమ పథకాల విషయానికి వస్తే కూడా మనము అన్ని రకాల సంక్షేమ పథకాలు అన్నీ కూడా సక్రమంగా అందించాం. ఏదైనా సరే చేయాలని తపన ఉంటేనే అవుతుంది. అప్పుడు నేను కానీ ఈ పాలకవర్గం, మనకున్న మున్సిపల్ పాలకవర్గం, అంతకుముందు ఉన్న గ్రామ పంచాయత్ పాలకవర్గం వాళ్ళందరం కలిసికట్టుగా కృషి చేస్తేనే ఆ అభివృద్ధి అనేది సాధ్యమైంది. మరి ఇవన్నీ మనం చెప్పిన తర్వాత కాంగ్రెస్కి ఓటేస్తారు, ఎవరు చేయరు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నారాయణఖేడ్ మున్సిపాలిటీ అన్నట్టే కానీ నారాయణఖేడ్ చుట్టుముట్టు భూములు ఉన్నాయి. రైతు భరోసా వస్తలేదు, రైతు బీమా వస్తలేదు, రుణమాఫీ కాలేదు,
అదే మాదిరిగా కొత్తగా ఒక పెన్షన్ ఇవ్వలేదు, పెన్షన్లు పెంచలేదు. ఇవన్నీ బాకీ కార్డులు కూడా మనకు పార్టీ పంపిస్తామంటుంది. బాకీ కార్డులు కూడా ఇంటింటికి ఉర్దూలో కూడా బాకీ కార్డులు వస్తున్నాయి, తెలుగులో కూడా బాకీ కార్డులు వస్తున్నాయి. ఇంటింటికి బాకీ కార్డులు పంపించి మనం ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతైతే నష్టపోతున్నాం అనేది కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. రంజాన్ తోఫా ఇస్తుంటే మనం నారాయణగఢ వర్గాన్ని ప్రత్యేకంగా అలాగే తీసుకొచ్చి రంజాన్ తోఫాలు ఇచ్చినాం. రంజాన్ తోఫాలు బంద్ అయిపోయినాయి, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, క్రిస్మస్ తోఫాలు బంద్ అయిపోయినాయి. కుట్టు మిషన్లు అప్పుడు మనం తీసుకొచ్చి 2-3 సార్లు కుట్టు మిషన్లు డిస్ట్రిబ్యూషన్ చేసినాం. ఆ కుట్టు మిషన్లు కూడా లేవు. ఈరోజు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు, ఆ కళ్యాణ లక్ష్మి ఇస్తలేదు. ఈ విచిత్రం ఏంటంటే చెక్కులు తయారైన చెక్కులు కూడా ఇస్తాం రమ్మని పిలిపించారు, ఆపేసినట్టు నిన్న చెక్కులు అనౌన్స్ చేసి వాళ్ళకి చెప్పి రమ్మని చెప్పిండ్రు. వాళ్ళు ఇవ్వడానికి వచ్చిన తర్వాత శాంక్షన్ అయిన చెక్కులు ఇవ్వకుండా కూడా వాళ్ళు కూడా వాపసు తీసుకొని పోతున్నారు. ఈ రకమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి మనం ప్రజలను మోటివేట్ చేసి ఖచ్చితంగా మన పార్టీ కొరకు మనం కొట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనం కనుక కరెక్ట్గా ప్రచారం చేసుకుంటే కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు నారాయణగఢలో రౌడీజం, గుండాయిజం అవన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఏ రకంగా ప్రచారం చేస్తే బాగుంటుందంటే నేను మీకు ఫుల్ టైం నేను ఇస్తా. ఇంటింటికి పోదామంటే ఇంటింటికి వస్తా. మా పెద్దలు కూడా ఉన్నారు, వారు కూడా వస్తారు. మరి మన మండలాల నుంచి కూడా మీకు ఇన్ఛార్జ్ అని ఇస్తున్నా. ఇంతకుముందు కూడా ఇచ్చిన ఇన్ఛార్జ్ అని, ఇప్పుడు ఇన్ఛార్జ్లకు మాట్లాడిన ఇన్ఛార్జీలు కూడా వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా కష్టపడి ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగి మనం గెలుపు సాధించుకోవాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా గెలుపు మనదే కాబోతుందని చెప్పేసి నేనైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఈ ఓటర్ లిస్టులో అవకతవకల గురించి ఇంతకుముందు పండుగ మాట్లాడిన రవీంద్ర నాయక్ గారు మాట్లాడారు. ఎందుకంటే మనం ప్రచారం చేయాలంటే తప్పకుండా ఈ మీరు చెప్పిన లెక్క ప్రకారం ఆ ఇంటికి నలుగురు కౌన్సిలర్లు పోవాల్సిన, నలుగురు కౌన్సిలర్ క్యాండిడేట్లు పోవాల్సిన అవసరం పడుతుంది. కాబట్టి ఎవరి ఏరియాలో వాళ్ళు మొత్తం అందరిని ఐడెంటిఫై చేయాలి. ఇప్పటి వరకు మన మాజీ శాసనసభ్యులు మన పెద్దలు గోపాల్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. గోపాల్ రెడ్డి గారు గెలవక ముందు ఎట్లుండే, తర్వాత ఎలా జరిగింది అనేది ఇప్పటి వరకు కూడా చెప్పింది. మేము కూడా అప్పుడు బై ఎలక్షన్ అనుకుంటాను, ఆ సందర్భంగా తిరిగిన సందర్భంగా పరిస్థితులు నారాయణఖేడ్ రావాలంటే పనిష్మెంట్ మీద వచ్చేది అప్పుడు ఉద్యోగస్తులకు. ఏదో విచిత్రమైన పరిస్థితులు ఇదంతా. మరి ఇప్పుడు చూస్తే ప్రమోషన్ మీద వస్తారు. నేను కూడా నిన్న సార్ అడిగిన, ఏం సార్ నన్ను నారాయణఖేడ్ చేసిన మరి జగపతి విడిచిపెట్టి మరి వెనకటికైతే పనిష్మెంట్ మీద వేస్తున్నారు. అట్లా చెప్పిన లేదు సార్, నీకు ప్రమోషన్ ఇచ్చిన మంచిగా ఉన్నాయి రోడ్లు రెండు. ఈ బై ఎలక్షన్ తర్వాత గోపారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత జరిగిన కార్యక్రమాలు, సబ్ స్టేషన్లు విచిత్రం చెప్తారు, బయట చెప్తారు. అవన్నీ వింటుంటాం అక్కడక్కడ. సబ్ స్టేషన్ల విషయంలో కానీ, కరెంట్ విషయంలో కానీ, హాస్పిటళ్ళు ఇప్పటిదాకా చెప్పిండు కదా. మున్సిపాలిటీ ఉన్నదాన్ని కూడా మేజర్ గ్రామ పంచాయతీ చేసినట్టు తర్వాత పెద్దలు వచ్చిన తర్వాతనే దాన్ని సాధించడం అని చెప్తున్నారు. నిజంగా కూడా వాస్తవం కూడా ఆ 10 ఏళ్ళు కూడా కేసీఆర్ ప్రభుత్వం గోల్డెన్ పీరియడ్. అన్ని సంక్షేమాలు, అన్ని పథకాలు, అన్ని వర్గాలకు కూడా అందించనమాట వాస్తవం. కానీ మొన్న కొన్ని పార్టీ కానీ ఏదన్నా సందర్భం కావచ్చు కానీ మనం మొన్న ఓడిపోవడం జరిగింది. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఆయన బట్టబాజ మాటలు చెప్పి ఇది అదని చెప్పి ఏదో గెలవడం జరిగింది. ఇప్పటిదాకా చెప్పినట్టు మన పథకాలు అయితే అన్నీ బంద్ అయినాయి, అది అందులో సందేహం లేదు. ఒకటి పథకం ఇచ్చిండు, బస్ ఫీరీ. బస్ ఫీరీ తర్వాత ఏం లేదు. సరే, బస్సు విషయంలో ఏం జరిగిందంటే మొన్న రీసెంట్గా మన ఎంపీ ఎలక్షన్లో మా జగపేట గ్రామంలో కూడా మా కార్తీకరణ్యం అంతా ప్రచార సందర్భంగా దిగుతుంటే మా ముంగటే గొడవ జరుగుతుంది. వాడేమో ఏడుస్తుంది, మొత్తుకుంటున్నా, కింద పడి గొలుతుంది. అరే ఏం జరిగిందని మేము పోతే మా ఎమ్మెల్యే గారు, నేను కూడా ఈ మాజీ ఎమ్మెల్యే పోయి అడిగితే మేము అమ్మ ఆయన సంగతి అంటే ఏడుస్తూనే ఉన్నది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి వచ్చినాం ఈ ఎల్లారెడ్డి అని. మరి ఎల్లారెడ్డికి వచ్చి ఇంకో లేరా మీ బంధువులు అని అడిగింది. లేరు. మరి ఎందుకు వచ్చినావు? బట్టలు కొంటారు. ఏం కొనాలి బట్టలు? ఒక చీర కొన్నారు.
ఎల్లారెడ్డికి వచ్చి జోయిపట్ల ఏడగొట్ట మరి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అడిగింది. అంటే పుస్తలు తాడు పోయింది. అంటే బస్సుతోని బస్సు చుట్టూ పుస్తలు తాడు పోయింది. కోట్లాటలు పంచాయతీ నాలుగు గుడి అది అదొక విచిత్రమైన పరిస్థితి. సరే బస్సుతోని సరే బస్సులు చేస్తే మంచిదే కానీ బస్సులనే ఎక్కువ చేసేది ఉంటే ఇక అట్లా జరిగింది. ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు ప్రభుత్వం పోయింది. గతంలో కూడా మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా బహుశా మనకు 7 వచ్చినాయి అనుకుంటాను. వాడు ముందు 15 7 వచ్చినాయి. ప్రభుత్వంలో మనం ఉన్న 7 వచ్చినాయి, వాళ్ళకి 8 వచ్చినాయి. ప్రభుత్వం ఉన్నదని భయపడాల్సినంత పని ఏం లేదు, అంత అదేముండదు. మనం చేసిన పథకాలని కొన్ని చూస్తుంటే 17,600 చిల్లర ఓటర్స్ ఉన్నట్టు మన నారాయణఖేడ్లో. అలా 9,000 చిల్లర పురుషులు ఉన్నారు, మిగతా అంతా 8,000 మంది ఉన్నారు. ఆడు 15 సగం లేడీస్కే పోతాయి. అలా ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఎస్టీ ఇవన్నీ పోతాయి. ఒక చైర్మన్ ఉంటాడు, 15 మంది ఇలా ఆడవాళ్ళు సగం మంది, మహిళలు సగం లేడీస్, అలా ఎస్సీ ఇవన్నీ రిజర్వేషన్స్ ఉంటాయి. మరి ఇక రేపు నేను అనుకుంటే బహుశా నిన్న చెప్పిన పెద్దసారి చెప్పినది హరీశ్రావు గారికి నిన్న మీటింగ్లో జరిగిన సందర్భం ఏంటంటే 16వ తారీఖు నాడు రిజర్వేషన్లు ప్రకటిస్తారు. తర్వాత 19 నుంచి షెడ్యూల్ ఉంటాయి. బహుశా 15 రోజులనే పెట్టే ఆలోచనలు ఉన్నది ప్రభుత్వము. 20-25 రోజులేమి ఉండదు, 15 రోజులనే పెడుతుంది అంటారు. కనుక మనకంటే సమయం లేదు. మొన్నటిదాకా గ్రామ పంచాయతీ ఎన్నికలు అయినాయి గ్రామాలలో. సరే గ్రామాలలో వేరు విషయం, అక్కడ పెద్ద మనుషులు ఉంటారు గ్రామాల్లో, అదో ఒక విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి అక్కడ. ఇది పట్టణం అంటే అందరు ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు, గవర్నమెంట్ ఉంటుంది, ఇదంతా పెద్ద దత్తంగా వేరే ఊళ్ళకి వెళ్ళి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటుంది. ఇక కాస్మెటిక్ సిటీకి లాగా ఉంటుంది అనుకుంటారు. మరి ఎట్లా చేయాలి? 15 మంది కూడా ఒకటి ఉంటుంది మనకి. వార్డు 1కు ఒకటే సభ్యులు, చైర్మన్ ఒకటి. 15 మంది సభ్యులు ఉంటారు, ఒక చైర్మన్ ఉంటారు. మరి ఎట్లా? చాలా మందికి ఆశావాదులు ఉన్నారు, కష్టపడ్డారు వాటి గురించి. చాలా పెద్దగా హరీశ్రావు గారు డబ్బులు ఆ సందర్భంలో, కేసీఆర్ ఆ సందర్భంలో వచ్చినప్పుడు అందరూ మీరు కష్టపడే గోపాల్ రెడ్డి గారిని పంపించిన మాట వాస్తవం. మరి ఎట్లా? నిజంగా కూడా మీరు మా గ్రామ పంచాయతీ మొన్న ఎన్నికలైనవి చాలా ఇబ్బందులు అయినాయి మాకు. ఎందుకంటే వచ్చినాయి అనుకుంటా మీ దగ్గర 1000-1100 ఉంటాయి, 1200 ఉంటాయి. అన్ని పోలింగ్ జరుగుతాయా లేదా అది వేరే విషయంలో. మనకు పార్టీ పరంగా ఓట్లు పడేటివి ఉంటాయి, మిగతా ఓట్ల గురించి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పెద్దలు చెప్పినప్పుడు పొడుగులు కూడా ఉంటారు, వాళ్ళందరూ కూడా తీసుకోవాలి, చేయాలి. ముఖ్యంగా లేడీస్ కూడా, మహిళల ఓట్లు అనేటివి కూడా మనకు చాలా కీలకం. ఎందుకంటే గతంలో మన ప్రభుత్వం చేసిన పథకాలన్నీ కూడా వాళ్ళకు షేర్ చేయాలి. వాళ్ళంతా కూడా సిద్ధంగానే ఉన్నారు, కానీ మనం పోయే పద్ధతి, మోటివేషన్ ఉంటుంది. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లాగా జై తెలంగాణ కూడా కారు గుర్తుగా అంటే కలవదు. అట్లా ఇంటింటికి తిరగాలి, ఓటు అడగాలి, ఆ విధంగా పోవాలి. దానికి కొన్ని నిన్న పార్టీ పరంగా కొన్ని చెప్పిన విషయాలు, అవన్నీ కూడా మనం ఇప్పుడు ఈరోజు మాట్లాడకూడదు. రేపు మన క్యాండిడేట్స్ అంతా డిక్లేర్ అయిన తర్వాత ఆ సభ్యులతో మనం కూర్చొని ఎట్లా చేయాలి, కొన్ని పార్టీ మనకు కొన్ని ఇచ్చింది సూచనలు, అవి మనం దృష్టిలో పెట్టుకొని ఎట్లా ప్రచారం చేయాలి, ఎవరితో చేయాలి, యూత్ ఎట్లా చేయాలి, కమ్యూనిటీలు ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా పార్టీ పరంగా మనకి ఏ అవసరం ఉన్నా మైనార్టీ నుంచి మినిస్టర్, మన మాజీ మంత్రులు వస్తారు. ఎవరంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు రావడానికి. యూత్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా పార్టీ సిద్ధంగా ఉందని. మనకు ఈ బాకీ కార్డు ఇవన్నీ కూడా ఉర్దులన్నీ కూడా మనకు తప్పకుండా పార్టీ సామాగ్రి వస్తుంది. కాకపోతే మనం అది యూనిటీగా ఉండాలి. ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మనం గెలవకపోతే ఇదే కదా. ఇప్పటిదాకా చెప్పిన చెత్త సంగతి ఉంటుంది, జాడ చెత్త అన్నీ ఉంటుంది. బాగా ఇబ్బందులు జరుగుతున్న మాట వాస్తవం. నిన్న మాట్లాడిన సందర్భంలో కూడా
చెప్పడం జరిగింది. నారాయణఖేడ్ ప్రత్యేకంగా ఉండాలి సార్, అక్కడ అంతా ఎప్పటికీ యుద్ధమే, అది రణరంగం, అది ఎప్పటికీ ఏదో ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. మరి మనం అందరం కూడా పార్టీ పరంగా బాగా మనము మోటివేట్ చేయాలి, మీ అందరి అండదండ ఉండాలనే విషయం మాత్రం నిన్న పార్టీలో నేను కూడా మాట్లాడినా, చెప్పిన మాట వాస్తవం. దానికి పార్టీ కూడా అండగా ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేకంగా మన నారాయణఖేడ్ అనే విషయం, ఎందుకంటే ఎమ్మెల్యే రన్నింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి, కొంచెం వేరే ఉంది దగ్గర పరిస్థితి వేరే. ఇప్పుడు మా దగ్గర వేరే, మీ దగ్గర చాలా డిఫరెంట్గా. కనుక అవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా పెద్దల పార్టీ పరంగా కూడా మనకు మంచి సహకారం జరుగుతుంది. కాకపోతే ఇక దీపావళి విషయంలో చాలా జాగ్రత్తగా గెలిచేటోళ్ళకి అన్నీ చూసి సర్వే మాత్రం పార్టీ పరంగా జరుగుతుంది. పార్టీ పరంగా టీఆర్ఎస్ పార్టీ అక్కడ మీ నుంచే వాళ్ళు పంపిస్తున్నారు, వాళ్ళు కూడా సర్వే చేస్తారు. చేసినప్పుడు అప్పుడు సందర్భంగా రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, అప్పుడు వాళ్ళు కూర్చొని మాట్లాడుతూ చేయాలి. ఇప్పుడు మనకి ఈ 3 రోజులు 4 రోజులు పండుగలు ఉన్నాయి, మరి ఏం చేయాలి? ఏదో ఒక కార్యక్రమం చేయమంటుంది పార్టీ. ఇక మా జైపడి విషయం వచ్చే వాళ్ళకు ఈరోజు ఒకటి ముస్లిమ్స్ ఇష్యూ ఉండేది. ఒక ఫంక్షన్ హాల్ కట్టి ఒక 10 ఏళ్ళ 20 ఏళ్ళ కూలగొట్టి మన మంత్రి గారు వచ్చి అట్లే ఉన్నారు 2 ఏళ్ళ. దాని విషయంలో ఇలా ధర్నా చేయడం జరిగింది. ముస్లిం మైనార్టీలతో ఇదంతా అరెస్ట్ చేసి ఇదంతా ఇక కావాలి, అరెస్ట్ కావాలి, అయితేనే మనకి ఏదైనా ఇష్యూ తీసుకోవాలి, పోరాడాలి కదా, తప్పదు కదా. అట్లా ఇప్పుడు జిల్లాలు కూడా ఏదో చెప్తా ఉంది, జిల్లాలు కూడా మారుతాయి అంటున్నారు. సరే, ఆ ఇష్యూ ఏదో కమిషన్ చేస్తున్నట్టు ఇవన్నీ ఇష్యూలు తీసుకోవాలి. మనం కొట్లాడినాక తప్పదు ఇక. ఎందుకంటే ఇది స్థానిక సమస్యలు, ఎవరి ఎగ్జిస్టెన్స్ కోసం, ఉనికి కాపాడుకోవడానికి చేస్తారు. మనం కూడా తప్పకుండా ఎవరికి బీఫామ్ ఇచ్చినా, ఎవరు చైర్మన్గా మనం చేసినా అందరం మనం కలిసి పనిచేస్తేనే సాధ్యమవుతుంది. మీకు అందరికీ కూడా గతం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయింది, మళ్ళీ ఇప్పుడు ఎట్లా జరుగుతున్న సంగతి ఇప్పటిదాకా మన ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా అందరూ కూడా తెలుసు. కానీ ఇప్పుడు మనం అందరం కూడా యూనిటీగా అయితేనే అది సాధ్యపడుతుంది. మీ అందరూ కూడా దయచేసి మీరందరూ కూడా సహాయం చేయాలి. అవసరం అనుకుంటే త్యాగం కూడా చేయవలసి వస్తుంది. ఆ త్యాగానికి సిద్ధమైతేనే మనం చైర్మన్ అవుతాం, మన మెంబర్లు అవుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మనమందరం కూడా, హరీష్ రావు గారు కూడా మరి ఈరోజు డిసైడ్ చేస్తారా, ఎప్పుడు చేస్తారో ఇప్పుడు జరిగింది. హరీష్ రావు గారు మరి 18 19 మీరు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు ఇక్కడ సమావేశం చేస్తామని అంటున్నారు. అంతేనా? సరే, అదొక భాగం. ఇంకొకటి అంటే మా దగ్గరికి అయితే మరి కేటీఆర్ గారు ఏమో టైం ఇచ్చినాం అంటున్నారు. మరి మనం కూడా అడుగుదామా, చేద్దామా, ఇదంతా ఉంటుందిలేండి కదా. రాజకీయంగా పార్టీ పరంగా సిద్ధం ఉన్నారు, ఎవరంటే వాళ్ళు రావడానికి. మరి వస్తారంటే మరి ఇక జమ చేయాలి మన మందిని, మనం సరే అవన్నీ ఉంటాయండి. వస్తాడు తప్పకుండా కూడా ఈసారి మనం తప్పకుండా జనరేట్ చేయాలి. వస్తాడు ఏమన్నా తయారుంటే అదే మన కోఆపరేషన్ కావాలంటే ఏం లేదు. ఇలా కోఆపరేషన్ ముఖ్యము, యూనిటీ ముఖ్యము. తర్వాత పార్టీ పరంగా కొన్ని సూచనలు చేసి మనకి ఎట్లా పోవాలి, ఏం చేయాలి, ఏ విధంగా యూత్ ఎట్లా చేయాలి, సోషల్ మీడియా అయింది, ఇవన్నీ ఉన్నాయి. ప్రభుత్వ పార్టీ పరంగా కొన్ని విషయాలు చెప్పించుకున్నాం. పబ్లిసిటీ కూడా అవసరమే కదా, పబ్లిసిటీ కూడా అవసరమే. మనం చేసే పని మిన్నట్టు అప్పుడే పోతుంటుంది, వస్తుంటుంది, అంటే పెద్ద గతంగానే ఉన్నది కదా. దానికి అందరూ కూడా పార్టీ సిద్ధంగా ఉంది. ఒకటి మనం కోఆపరేషన్ అంతే. ఒకటే చైర్మన్ అవుతాడు, 15 మంది ఉంటుంది, ఆడోడు సగం మంది, ఎస్సీ బీసీ అంటే అందరూ ఉంటారు. దీనికి కోఆపరేషన్ ఉంటేనే మనం ఇది సాధ్యమవుతుంది. తప్పకుండా కూడా నాకు ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చిన వాస్తవం. ఇప్పటిదాకా చెప్పింది తండ్రి కొడుకులం అవుతాము. సరే, చుట్టమే ఏదైనా దానికి నాకు ఇచ్చిన బాధ్యత మీరు బాధ్యత ఏదైనా దానికి
అది మనసులో పెట్టుకోకుండా ఏ దానికి ఉంటుంది ఇది దాని సంగతి ఏముండదు అది ఆయన చెప్పుడు నేను చెప్పుడు వీళ్ళకి మనం చెప్పుడు లేకపోతే వీధికి వెళ్ళి ఈ ఫలానా అంత ఏముండదు సర్వే చేస్తుంది ప్రభుత్వం పార్టీ సర్వే చేస్తుంది గెలవాలి ఇప్పుడు గ్రామాలలో చిన్నగా చూస్తాం మేము మొన్న గ్రామ పంచాయతీ అని మీద కూడా మనకే వచ్చిన వాళ్ళు ఉండొచ్చు కానీ గ్రామాలలో ఏం చూస్తాం గల్లీ మెంబర్ గెలవాలంటే చట్టం చూస్తాం ఎంతమంది ఉన్నది కుటుంబం చూస్తాం కుటుంబం పెద్ద ఉండాలి చట్టం అంటున్నాడు మన దగ్గర చట్టం ఉండాలి బంధువులు ఉన్నారు చుట్టాలు ఉన్నారు ఏమైతే అది చూస్తేనే అవుతుంది అడిగే ఈ ప్రతి వాడిగా నిలబెడతానంటే ఇక అన్నీ ఉంటాయి ఇక కొట్టాడు ఉంటాయి పంచాయతీ ఉంటాయి మంచి ఉంటుంది ఆఫ్ ఉంటుంది ఫుల్ ఉంటాయి అన్ని అందరికీ ఉండడం కొట్లాడి వచ్చినాము కదంతా పెద్ద కథ కదంతా తటాంగం ఇక అన్నది టౌను ఇవన్నీ కమర్షియల్ ఇదంతా నిలబట్టులు కూడా అంతా జాగ్రత్త అన్ని విషయాల్లో కూడా మీరందరూ కూడా నిలబడతామనుకుంటే కాదు సార్ అన్నీ కూడా చూసుకోవాలి పార్టీ కూడా చూసుకుంటుంది దీనికి అందరూ మీరు సహకరించాలి జై తెలంగాణ. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.